వెల్కమ్ టు అవర్ ఛానల్. సావిత్రి ఆనందంగా ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. నాన్న పొలానికి వెళ్ళిపోయాడా అమ్మా? వంటింట్లో పొయ్యి వెలిగిస్తూ ఉన్న లక్ష్మమ్మ నవ్వింది. వెళ్ళాడు తల్లి. ఎందుకింత తొందరగా వచ్చావు? నాన్నతో నేను కూడా పొలానికి వెళ్తాను. నీకు అక్కడ ఏం పని? వాన పడుతుంది కదా, నాన్నకు సాయం చేస్తాను. లక్ష్మమ్మ నవ్వుతూ, నువ్వు సాయం చేయడానికి వెళ్తావా లేక బురదలో ఆడుకోవడానికి వెళ్తావా? సావిత్రి గట్టిగా నవ్వింది. రెండూను. అది సావిత్రి చిన్ననాటి ప్రపంచం. ఊరు చివర 4 ఎకరాల పొలం. ఆ పొలమే రంగయ్య కుటుంబానికి జీవనాధారం. ఆ 4 ఎకరాల భూమి తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చినదే. పంట బాగా పండితే అందరికీ అన్నానికి లోటు ఉండదు. పంట పండకపోతే అప్పుల బాధ. అయినా రంగయ్య ఎవరి ముందు చెయ్యి చాచేవాడు కాదు. రైతు చేతులు అన్నం పెట్టడానికి పుట్టాయి, అడుక్కోవడానికి కాదు అని ఎప్పుడూ చెప్పేవాడు. అతని భార్య లక్ష్మమ్మ కూడా అదే మాట నమ్మేది. వాళ్లకు 2 కూతుళ్ళు, 1 కొడుకు. పెద్ద అమ్మాయి సావిత్రి, చిన్న కూతురు రమ్య, కొడుకు సంతోష్. సావిత్రి పుట్టినప్పుడు రంగయ్యకు చాలా సంతోషం వేసింది. పాపను చేతుల్లోకి తీసుకొని, ఈ బంగారు తల్లి నా ఇంటికి సంతోషాన్ని తీసుకువచ్చింది. లక్ష్మమ్మ నవ్వుతూ, మన ఇంటి బంగారం, ఎంత కష్టమైనా ఈ తల్లి ముఖం చూస్తే ఇట్టే మటుమాయం అవుతుంది అని చెప్పుకునేవారు. సావిత్రి పెరుగుతున్న కొద్దీ తండ్రి వెంటే తిరిగేది. పొలానికి వెళ్ళినప్పుడు చిన్న గిన్నెలో అన్నం తీసుకెళ్ళేది. నాన్న, భోజనం తెచ్చాను, నువ్వు తిన్నావా అమ్మా? నేను తర్వాత తింటాను నాన్న, ముందు నువ్వు తిను. నువ్వు తినకపోతే నేను కూడా తినను నాన్న. రంగయ్య నవ్వేవాడు. అమ్మాయికి ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో అనేవాడు. సావిత్రి తండ్రి పక్కన కూర్చొని ఆయన చేతిలోని మట్టిని చూస్తూ అడిగేది, నాన్న, ఈ మట్టి ఎందుకు ఇలా ఉంది? ఇది మట్టి కాదు అమ్మ, మన బ్రతుకు తెరువు. మట్టి ఎలా బతుకవుతుంది? మనలాంటి వాళ్లకు ఈ మట్టే బతుకునిస్తుంది. సావిత్రికి అర్థం కాకపోయినా ఆ మాట మాత్రం గుర్తుండిపోయింది. సావిత్రికి చదువు అంటే చాలా ఇష్టం. పుస్తకం కనిపిస్తే చాలు లోకాన్ని మర్చిపోయేది. ఒకసారి స్కూల్ టీచర్ అడిగాడు, పెద్దయ్యాక ఏమవుతావు సావిత్రి? టీచర్ అవుతాను సార్. ఎందుకు? నా తమ్ముడు, నా చెల్లిని బాగా చదివిస్తాను. టీచర్ నవ్వాడు. నువ్వు కూడా బాగా చదువుకోవాలి. సావిత్రి ఇంటికి వెళ్ళి తండ్రిని అడిగింది, నాన్న, నేను పెద్దగా చదువుకుంటాను. రంగయ్య కాసేపు మౌనంగా ఉన్నాడు. చదువుకో అమ్మా, ఎవరు వద్దన్నారు? నిజంగా అంటున్నారా? నిజమే తల్లి. అయితే నేను రేపటి నుంచి స్కూలుకు వెళ్తాను. రంగయ్య నవ్వాడు. స్కూలు కొన్ని నెలలు మాత్రమే వెళ్ళింది. ఆ సంవత్సరం పంట పాడైంది. విత్తనాలు అప్పు తీర్చాలి, ఇంట్లో బియ్యం కొనాలి. చిన్న కూతురికి జ్వరం వచ్చింది. సావిత్రి స్కూలుకు వెళ్ళడం తగ్గింది. ఒకరోజు టీచర్ ఇంటికి వచ్చాడు. రంగయ్య, సావిత్రి ఎందుకు రావడం లేదు? రంగయ్య తల వంచాడు. పరిస్థితి బాగోలేదు సార్. పాప చాలా తెలివైనది. తెలుసు సార్. ఆమె చదువు ఆపకండి. రంగయ్య ఏమీ మాట్లాడలేదు. టీచర్ వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సావిత్రి తన తండ్రి పక్కన కూర్చుంది. నాన్న, ఏమైంది తల్లి? నేను ఇక స్కూలుకు వెళ్ళను. రంగయ్య ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు. ఎందుకు? ఏమైంది తల్లి? ఏమీ లేదు నాన్న, నువ్వు బాధపడుతున్నావుగా. ఆమె చిన్న చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. నీ చదువు కోసం నేను ఏదైనా చేస్తాను. సావిత్రి తల ఊపింది. వద్దు నాన్న. ఎందుకు? నా తమ్ముడిని, చెల్లిని చదివించు. రంగయ్య కళ్ళలో నీళ్లు వచ్చాయి. నువ్వు నా కూతురువి కాదు అమ్మా, మా అమ్మవు అన్నాడు. సావిత్రి నవ్వింది. కానీ ఆ రోజు నుంచి ఆమె చదువు మానేసింది. సావిత్రికి 15 సంవత్సరాలు. ఇంకా బాల్యం పూర్తిగా పోలేదు. కానీ ఒకరోజు ఇంట్లోకి కొంతమంది పెద్దలు వచ్చారు. వాళ్ళలో ఒకరు సావిత్రిని చూసి, అమ్మాయి బాగుంది అన్నారు. సావిత్రికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తల్లి మాత్రం ఆమెని లోపలికి పంపించింది. అమ్మా, ఎవరు? నీకు పెళ్లి సంబంధం తల్లి. నిన్ను చూసుకోవడానికి వచ్చారు. రాత్రి రంగయ్య, లక్ష్మమ్మ మాట్లాడుకుంటున్నారు. సావిత్రి బయట గుమ్మం దగ్గర అన్నీ వింటుంది. సంబంధం మంచిదే, కానీ మన అమ్మాయి వయసు చిన్నది. వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఏమడిగారు? కొంతసేపు నిశ్శబ్దం. 2 తులాల బంగారం, 25,000 రూపాయలు. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? అప్పు చేద్దాం అన్నాడు రంగయ్య. ఇప్పటికే అప్పులు ఉన్నాయి.
ఇంకా ఒక అబ్బాయి, చిన్న అమ్మాయి ఉన్నారు అంది లక్ష్మమ్మ. ఆ మాటతో రంగయ్య ఏమీ మాట్లాడలేదు. సావిత్రి మాత్రం బయట నిలబడి అన్నీ వింటుంది. తన పెళ్లి గురించి మాట్లాడుతున్నారు, తన భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు. మరుసటి రోజు రంగయ్య సావిత్రిని పిలిచాడు. అమ్మా సావిత్రి, ఏమిటి నాన్న, నీకు మంచి సంబంధం వచ్చింది. సావిత్రి మౌనంగా ఉంది. వాళ్ళది మంచి కుటుంబం, అబ్బాయి మంచోడు. నువ్వు పెళ్లి చేసుకోవాలి తల్లి. రంగయ్య కళ్ళలో నీళ్లు. నీకు ఇష్టం లేకపోతే వద్దులే. సావిత్రి వెంటనే అంది. నాన్న, ఏది నీకు మంచిదనిపిస్తే నాకు కూడా అదే మంచిది అవుతుంది కదా. నీ ఇష్టం నాన్న అని చెప్పింది. ఆ మాటతో రంగయ్య చాలా సంతోషపడ్డాడు. సావిత్రి నవ్వింది. పెళ్లి మండపం చిన్నదే, కానీ రంగయ్య తన శక్తికి మించి ఖర్చు చేశాడు. 2 తులాల బంగారం, 25,000 రూపాయలు, కొత్త బట్టలు, భోజనం, పెళ్లి ఖర్చులు అంతా అప్పు చేశాడు. సావిత్రి పెళ్లి కూతురుగా కూర్చుంది. చేతులకు గాజులు, మెడలో మంగళసూత్రం, నిదుటిపై బొట్టు. ఆమెను చూసి లక్ష్మమ్మ ఏడ్చింది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నిన్ను ఇంత త్వరగా పంపించాల్సి వస్తుందని అనుకోలేదు. సావిత్రి తల్లి చేతిని పట్టుకుంది. నేను దగ్గరలోనే ఉంటాను. లక్ష్మమ్మ గుండెలకు అద్దుకుంది. ఏ కష్టం వచ్చినా మాకు చెప్పు. పక్కనే నిలబడిన రంగయ్య కన్నీళ్లు తుడుచుకున్నాడు. అమ్మా నాన్న, అక్కడ ఎవరైనా నన్ను బాధ పెడితే చెప్తాను. ఎప్పుడూ మౌనంగా భరించకు. సావిత్రి తల ఊపింది. సరేనంది. కానీ జీవితంలో ఆమెకు ఎదురయ్యే ప్రతి అవమానాన్ని మొదట మౌనంగానే భరించబోతుంది. అత్తింట్లో మొదట్లో సావిత్రికి అంతా కొత్తగా అనిపించింది. అత్త సుబ్బమ్మ, మామ వెంకయ్య, భర్త రాములు, ఇంట్లో పని, పొలం పని, గేదెలు, వంట పని. సావిత్రి ఉదయం 4 గంటలకు లేచేది. ఇల్లు ఊడ్చేది, నీళ్లు తెచ్చేది, పాలు పితికేది, వంట చేసేది, అందరికీ భోజనం పెట్టేది. రాములు పొలానికి వెళ్లే ముందు అతనికి భోజనం సిద్ధంగా ఉండేది. ఇంత త్వరగా ఎలా చేస్తావు అని రాములు ఒకసారి అడిగాడు. అమ్మ చిన్నప్పటి నుంచి నేర్పింది. నువ్వు అలసిపోవా? మీరు అందరూ మంచిగా తింటే నాకు అలసట ఉండదు. నాకు ఎవరికైనా కడుపు నిండా భోజనం పెట్టడం అంటే చాలా ఇష్టం. ఆ మాట విని రాములు నవ్వాడు. ఆ నవ్వు చూసి సావిత్రి తన భర్తను ప్రేమించింది. పెళ్ళి అంటే ఇదేనని అనుకుంది. ఒక చిన్న ఇల్లు, తన భర్త, ఒకరోజు పిల్లలతో నిండిన ఆవరణ. అదే ఆమె కల. మొదటి సంవత్సరం గడిచింది. పిల్లలు పుట్టలేదు. పర్లేదు, పుడతారులే అన్నారు. 2 సంవత్సరాలుగా ఇంకా సమయం ఉందిలే అనుకున్నారు. 3వ సంవత్సరం డాక్టర్కి చూపించాలి అన్నారు. ఇది ఇలా ఉండగా సావిత్రి తల్లిగారి ఇంటి దగ్గర తమ్ముడికి మేనమామ కూతురు కర్ణని ఆ ఇంటి కోడలిగా చేసుకోమని లక్ష్మమ్మ తమ్ముడు మరదలు వచ్చారు. అబ్బాయి చిన్నవాడు అన్నాడు రంగయ్య. కానీ మన సావిత్రికి చెయ్యలేదా? నాకు ఇంకో అమ్మాయి ఉంది బావా అని లక్ష్మమ్మ తమ్ముడు బలవంతం చేశాడు. సరే, అందరూ పెళ్లికి ఒప్పుకున్నారు. పెళ్లికి సావిత్రి అత్తగారు, మామగారు, భర్త రాములు అందరూ వచ్చారు. పెళ్లికి వచ్చిన బంధువులు అందరూ సావిత్రిని ఏమైనా విశేషమా అని అడిగారు. సావిత్రి నవ్వి ఊరుకుంది. కానీ బాధ కలిగింది. పెళ్లిలో ఆ మాటలు సావిత్రి అత్తగారికి కూడా బాధని మిగిల్చాయి. పెళ్లి అయ్యాక సావిత్రి అత్తగారు, మామగారు, భర్త వెళ్ళిపోతామన్నారు. సావిత్రి భర్త రాముల్ని 4 రోజులు ఉండమన్నారు. కానీ రాములు వ్యవసాయం పని ఉన్నది అన్నాడు. సావిత్రి ఉంటుందిలేండి మామయ్య అన్నాడు. సరే బాబు, సావిత్రి మాత్రం 4 రోజులు ఉండి వస్తుంది. ఇంకా పెళ్లి తర్వాత జరిగే ముత్యాలమ్మ అమ్మవారిని పెట్టాలి, కొత్త జంటకి బట్టలు పెట్టాలి. 4 రోజులు ఆగి వస్తుంది బాబు అని అల్లుడికి చెప్పి పంపించారు. ముత్యాలమ్మ అమ్మవారిని పెట్టారు. తర్వాత రోజు రాత్రి కొత్త జంటకి బట్టలు పెడదాం అని పెళ్లి కూతురు వాళ్ళు కబురు చేశారు. సావిత్రికి కొత్త జంటకు పెట్టే బట్టలు, పూలు, పండ్లు, స్వీట్స్ ఇచ్చి పంపించారు. సావిత్రి అవి అన్నీ తీసుకుని వెళ్ళింది.
అక్కడ వారి బంధువులు సావిత్రిని చూసి గుసగుసలాడుతున్నారు. ఈవిడకు పెళ్ళై 4 సంవత్సరాలు అయింది, ఇంకా పిల్లలు పుట్టలేదు. ఈవిడని పంపించారేంది వాళ్ళు? ఆ మాటలు సావిత్రి చెవిన పడ్డాయి. కానీ నేను మాత్రం ఏమి చెయ్యగలను? నాకు మాత్రం పిల్లలు కావాలని ఉండదా? ఆ దేవుడు నన్ను ఎందుకో చిన్న చూపు చూస్తున్నాడు అని బాధపడింది. పెళ్లి నుంచి వచ్చిన తరువాత సావిత్రి అత్తగారు సుబ్బమ్మ అందరూ నన్ను మనవడిని ఎప్పుడు ఎత్తుకుంటావు అని అందరూ అడిగారు. నాకు చిన్నతనంగా అనిపించింది అని కొడుకు రంగయ్యతో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని గట్టిగా చెప్పింది. తర్వాత నుంచి అత్తగారి మాటలు మారాయి. ఏ లోపమో తెలియదు, 4 సంవత్సరాలు వచ్చినా పిల్లలు లేరు. ఒకరోజు సుబ్బమ్మ గట్టిగా అంది, మా వంశం ఇంతటితో ఆగిపోవాలా? ఇది ఏమి పాపం చేసిందో మా ఇంటికి దీపం లేకుండా చేస్తుంది. సావిత్రి వంటింట్లో నిలబడి ఆ మాట విన్నది. ఆమె చేతిలోని గరిటె కింద పడింది. రాములు బయట ఉన్నాడు. ఆమె అతని వైపు చూసింది. అతడు ఏమీ మాట్లాడలేదు. ఆ మౌనం ఆమెకు పెద్ద శిక్ష అనిపించింది. ఆ రాత్రి సావిత్రి నిద్రపోలేదు. నాలో నిజంగా లోపం ఉందా అని తనను తాను ప్రశ్నించుకుంది. మరుసటి రోజు రాముల్ని అడిగింది, నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారా? ఎందుకు? అందరూ అంటున్నారు కదా నాకు పిల్లలు లేరు అని. ఏమైనా లోపం ఉందేమో అని. నీకేం లోపం లేదు, వదిలేయ్ అన్నాడు రాములు. అయినా సావిత్రి వెళ్ళి డాక్టర్కి చూపించుకుంది. ఏమీ లోపం లేదు అన్నారు. రాములు మాత్రం పరీక్ష చేయించుకోలేదు. సావిత్రి మాత్రం తనను తాను నిందించుకుంటూనే ఉంది. ఒక ఉదయం అత్తగారన్నారు, నీ సంచి సర్దుకొని పుట్టింటికి వెళ్ళు. సావిత్రి ఆశ్చర్యపోయింది. ఎందుకు అత్తయ్య? మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. ఆమె గుండె ఆగిపోయినట్టయింది. అత్తయ్య, మా కొడుక్కి పిల్లలు కావాలి. నేనేం చేశాను? నీ వల్ల పిల్లలు లేరు. డాక్టర్ గారు నాకు లోపం లేదు అన్నారు. అంటే నా కొడుకు లోపం ఉంది అంటున్నావా? సావిత్రి రాముల వైపు చూసింది. అతను తల దించుకున్నాడు. ఆమె అతని దగ్గరికి వెళ్ళింది. నువ్వైనా చెప్పు. రాములు మౌనంగా ఉన్నాడు. నేను ఏం తప్పు చేశాను? అతను ఒక్క మాట అన్నాడు. పోయిరా. ఆమె కళ్ళలో నీళ్ళు. నన్ను తీసుకురావా? చూద్దాం. ఆమె చిన్న సంచితో పుట్టింటికి బయలుదేరింది. గుమ్మం దగ్గర తల్లి చూసి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమైంది తల్లి? సావిత్రి తల్లిని కౌగిలించుకొని ఏడ్చింది. అమ్మా అంతే, నోట మాట రాలేదు. కొన్ని రోజుల తరువాత అత్తగారి ఇంటి నుంచి సుబ్బమ్మకి దగ్గర చుట్టం ఒక అతను వచ్చాడు. రాములకి 2వ పెళ్లి చెయ్యాలని వారు నిర్ణయించుకున్నారు. సావిత్రిని తీసుకుపోరట అని చెప్పాడు అతను. రంగయ్య ఆయన్ని చూసి ఎందుకు అని అడిగాడు. పిల్లలు లేరు అని. అది నా కూతురు తప్ప అన్నాడు రంగయ్య. అతను సమాధానం చెప్పలేదు. నా కూతురు నా దగ్గరే ఉంటుంది అన్నాడు రంగయ్య కోపంగా. నా కూతురు నాకు ఎక్కువ కాదు అన్నాడు. ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఇంట్లో నిశ్శబ్దం. మరదలు కరుణ వాళ్ళ అమ్మతో ఫోన్లో సావిత్రి వదినని ఇక వాళ్ళు ఇంటికి తీసుకుపోరట అమ్మ. ఒక పెద్ద మనిషి వచ్చి చెప్పిపోయాడు. అయినా అమ్మ పొద్దున్నే లేస్తుంది. మేము పొద్దున్నే ఆమె ముఖం చూడవలసి వస్తుంది. మేము చేసుకోలేమా పని అని తల్లి కూతురు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలు సావిత్రి విన్నది. ఇప్పుడు ఇది నా తల్లిగారి ఇల్లు కాదు. నేను ఇంతకు ముందులా ఉండడానికి కుదరదు. ఇప్పుడే ఇలా మాట్లాడడం మొదలు పెట్టారు అంటే నాకు ఇక్కడ చోటు లేదు అనుకుంది. చిన్న చెల్లెలు పక్క గదిలో నిద్రపోతుంది. సావిత్రి వాళ్ళని చూసింది. చెల్లి ఇంకా పెళ్లి కాలేదు, చదువుకుంటుంది. మరుసటి ఉదయం సావిత్రి తండ్రి ముందు నిలబడింది. నాన్న, నన్ను మళ్ళీ అత్తగారింటికి పంపించు. రంగయ్య ఒక్కసారిగా లేచాడు. ఏమంటున్నావు? నేను ఇక్కడ ఉండలేను. వాళ్ళు నిన్ను వద్దన్నారు. నేను పని చేస్తూ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. నువ్వు నా కూతురువి, అది నాకు తెలుసు. పని మనిషిగా ఎలా ఉంటావు? సావిత్రి కన్నీళ్లు తుడుచుకుంది. కోడలిగా ఉండలేకపోయాను నాన్న.
పని మనిషిగా అయినా నా బ్రతుకును నేను చూసుకుంటాను. రంగయ్య గుండె పగిలిపోయింది. నిన్ను పంపితే ఒక తండ్రిగా నేను ఓడిపోయినట్టవుతుంది. సావిత్రి తండ్రి పాదాల దగ్గర కూర్చుంది. నన్ను పంపిస్తే మీరు తండ్రిగా ఓడిపోరు, మమ్ముల్ని విడదీసిన వాళ్ళు అవుతారు. రంగయ్య నిశ్శబ్దంగా ఏడ్చాడు. ఆ రోజు ఒక తండ్రి తన కూతుర్ని తన చేతులతో మరోసారి నరకంలోకి పంపించాడు. సావిత్రి మళ్ళీ అత్తింటి గుమ్మం దగ్గర నిలబడింది. సుబ్బమ్మ తలుపు తెరిచింది. మళ్ళీ ఎందుకొచ్చావు? నన్ను ఉండనివ్వండి. మా కొడుకు నిర్ణయం చెప్పాడుగా, నేను భార్యగా అడగడం లేదు. సుబ్బమ్మ ఆశ్చర్యంగా చూసింది. మరి పని చేస్తాను. ఇంట్లో ఏ పని ఉన్నా చేస్తాను. రాములు బయటకు వచ్చాడు. సావిత్రి, నన్ను పంపించొద్దు, ఇది నీ ఇల్లు కాదు అంది అత్తగారు. అయితే ఇంటి వెనుక ఒక మూలలో పడి ఉంటాను. వద్దు అన్నారు. నేను నీకు భార్యగా ఉండను. రాములు మౌనంగా ఉన్నాడు. నీకు రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకో, దయచేసి నన్ను ఇంటి నుంచి వెళ్ళి పొమ్మనకండి అని సావిత్రమ్మ వేడుకుంది. అతను తలెత్తి చూశాడు. నేను నీకు అడ్డురాను. సుబ్బమ్మ కోపంగా అంది. అయితే ఇక్కడ ఎందుకు? సావిత్రి కళ్ళలో కన్నీళ్ళు. ఎందుకంటే బయట నా కోసం ఎవరూ లేరు. పుట్టింట్లో ఉన్నారు కదా, వాళ్లకు నా మీద ప్రేమ ఉంది. కానీ నా జీవితం వాళ్ళకి భారం కావడం నాకు ఇష్టం లేదు. రాములు ఒక్క క్షణం ఆమె వైపు చూశాడు. అతని మనసులో ఏదో తెలియని బాధ కలుగుతుంది. కానీ తల్లి మాటకు ఎదురు చెప్పకుండా వెళ్ళిపో సావిత్రి అన్నాడు. భర్తను వేడుకుంది. కానీ వారి మనసు కరగలేదు. ఆ ఒక్క మాటతో సావిత్రి జీవితం మళ్ళీ అయోమయంలో పడిపోయింది. ఆమె గుమ్మం బయట నిలబడింది. రాములు తలుపు మూసేశాడు. సావిత్రమ్మకు ఏమి చెయ్యాలో అర్థం కాక ఆ రాత్రి గుమ్మం ముందు కూర్చుండిపోయింది. ఆమెకు అంతా నిశ్శబ్దం. ఆమెకు పుట్టింటిలో మరదలు వాళ్ళ మాటలు గుర్తుకొచ్చాయి. సావిత్రమ్మ కుటుంబంలో తండ్రితో చాలా గారాబంగా ఉండేది. మళ్ళీ పుట్టింటికి వెళితే నా తండ్రి తట్టుకోలేడు అని సావిత్రమ్మ మనసులో మెదిలింది. కానీ నాకు ఏ దారి కనిపించడం లేదు. ఆత్మహత్యే నాకు శరణ్యం అనుకుంది. ఆ రోజు సావిత్రి ఎక్కడికి వెళ్తుందో తెలియదు. నడుస్తూనే ఉంది. ఒక చిన్న సంచి చేతి పట్టుకొని ఉంది. సాయంత్రం ఒక పాత బావి దగ్గరికి వచ్చింది. బావిలో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లతో తన ముఖం కడుక్కొని కూర్చుంది. భర్తకు అవసరం లేని భార్య, పుట్టింటికి వెళ్ళలేని కూతురు, పిల్లల్ని కనలేని ఆడది, ఎక్కడా చోటు లేని మనిషి. ఆమె కళ్ళలో కన్నీళ్ళు. ఇక ఎందుకు బతకాలి? ఆమె బావి అంచు మీద నిలబడింది. అప్పుడే దూరం నుంచి ఒక ముసలి గొంతు వినిపించింది. అమ్మా ఆగు. సావిత్రి వెనక్కి తిరిగి చూడకుండా బావిలోకి దూకింది. అయ్యో! తాత పరిగెత్తాడు. తన దగ్గర ఉన్న తాడును బావిలోకి విసిరాడు. అమ్మా పట్టుకో. సావిత్రికి స్పృహ తగ్గుతోంది. తాత తన శక్తి అంతా ఉపయోగించి ఆమెను బయటికి లాగాడు. ఆమెను నేలపై పడుకోబెట్టాడు. అమ్మ కళ్ళు తెరువు. కొద్దిసేపటికి సావిత్రి కళ్ళు తెరిచింది. నన్నెందుకు కాపాడారు? తాత నిశ్శబ్దంగా అన్నాడు. నువ్వు చావాలని అనుకున్నావు, కానీ దేవుడు నిన్ను నా దగ్గరకు పంపాడు. నాకు బతకాలని లేదు. ఎందుకు? నాకు ఎవ్వరూ లేరు. తాత నవ్వాడు. ఇప్పటి నుంచి నేను ఉన్నాను. మా ఇల్లు ఉంది. ఎవరు మీరు? తాత, నా పేరు సుబ్బయ్య. నేను ఒంటరిగా ఉన్నాను. నాకు పిల్లలు లేరు. అమ్మమ్మ చనిపోయారు. ఒక్కడినే. తాత తన చేతిని ముందుకు చాచాడు. రా అమ్మ అన్నాడు తాత. సావిత్రి తాత చెయ్యి చూసింది. నన్ను జీవితాంతం కాపాడుతా అని ప్రమాణం చేసి తన చేతులతో తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు. తరువాత అత్తగారు వద్దు అన్నారని సాకులు చూపుతూ ఆ చేతులే నన్ను వదిలేశాయి. ఆమె జీవితంలో దొరకని ఓదార్పు తాత రూపంలో చేతులు పట్టుకోవడానికి ముందుకొచ్చాయి. ఆమె ఆ సుబ్బయ్య తండ్రి చెయ్యి పట్టుకుంది. ఆ క్షణం నుంచి సావిత్రి జీవితం మరో మలుపు తిరిగింది. సుబ్బయ్య ముందుకు నడుస్తున్నాడు. వెనకాల సావిత్రి. ఆమె అడుగులు చాలా నెమ్మదిగా ఉన్నాయి. శరీరం నీటితో తడిసిపోయింది.
బట్టలు ఒంటికి అతుక్కుపోయాయి. కానీ ఆమెకు చలి అనిపించడం లేదు. ఆమె గుండెల్లో ఉన్న బాధ ముందు శరీరం బాధ చిన్నదైపోయింది. కొంత దూరం వెళ్ళాక ఒక చిన్న కాలనీ కనిపించింది. 10-15 ఇల్లు, కొన్ని మట్టి ఇల్లు, కొన్ని రేకుల ఇల్లు, మధ్యలో చిన్న దేవాలయం. దేవాలయం పక్కనే ఒక వేప చెట్టు. ఆ వేప చెట్టు కింద సుబ్బయ్య గుడిసె. ఇదే నా ఇల్లు అమ్మ. సావిత్రి ఆ ఇంటిని చూసింది. ఇల్లు అనడానికి కూడా అది చాలా చిన్నది. ఒక గది, ఒక చిన్న వంటగది, బయట ఒక పాత మంచం, గోడకు వేలాడుతున్న ఒక పాత సంచి, అంతే. మీరు ఇక్కడ ఒక్కరే ఉంటారా? అక్కడ వంట పాత్రలు ఏమీ కనిపించలేదు. అవును, తినడానికి దొరికినప్పుడు తింటాను, దొరకకపోతే? సుబ్బయ్య నవ్వాడు. ఆ రోజు దేవుడికి ఉపవాసం. సావిత్రి చాలా రోజుల తర్వాత నవ్వింది. మీరు చాలా సరదాగా మాట్లాడుతారు తాత. బాధ ఎక్కువగా ఉన్నప్పుడు నవ్వటం నేర్చుకోవాలి అమ్మా. ఆమె లోపలికి వెళ్ళింది. బట్టలు మార్చుకో. నా దగ్గర బట్టలు లేవు. సుబ్బయ్య ఒక పాత చీర తీసి ఇచ్చాడు. ఇది నా భార్యది. సావిత్రి ఒక్కసారిగా ఆగిపోయింది. మీ భార్య చాలా ఏళ్ల క్రితమే పోయింది. ఆమె చీరను నేను దాచుకున్నాను, తీసుకో. సావిత్రి ఆ చీరను 2 చేతులతో పట్టుకుంది. ఇది మీ జ్ఞాపకం కదా? సుబ్బయ్య కాసేపు మౌనంగా ఉన్నాడు. తన చీర తన బిడ్డకి ఉపయోగపడింది అంటే నా భార్య చాలా సంతోషపడింది. జ్ఞాపకాలు మన దగ్గర పెట్టుకుంటే మనసుకు బరువవుతుంది. ఎవరినైనా కాపాడితే అదే జ్ఞాపకం. సావిత్రి ఆ చీరను తీసుకొని లోపలికి వెళ్ళింది. కొద్దిసేపటికి బయటకు వచ్చింది. సుబ్బయ్య అప్పటికే బయటకు వెళ్ళిపోయాడు. సాయంత్రం అయ్యేసరికి తిరిగి వచ్చాడు. చేతిలో ఒక పాత సంచి. అమ్మ, సావిత్రి బయటకు వచ్చింది. ఇదిగో సంచిలో అన్నం, పప్పు, కూర, కొంచెం కూర తిను అన్నాడు. ఎక్కడిది అని ఆమె అడిగింది. ఇక్కడ 2 ఇండ్లు అడుక్కొని వచ్చాను. సావిత్రి తల ఊపింది. నాకు వద్దు. ఎందుకు? నేను తినలేను. ఎందుకు? ఇది ఆమె మాటలు ఆగిపోయింది. తిను అమ్మా అన్నాడు తాత. ఇది అడుక్కొచ్చిన అన్నం. సుబ్బయ్య ఆమె ముఖం చూశాడు. అవును, నేను తినలేను. ఎందుకు? నేను రైతు కూతుర్ని తాత. అది నాకు తెలుసు. మా నాన్న ఇతరుల కోసం పంట పండిస్తాడు. ఇంట్లో ఎప్పుడు ఎవరిని అడుక్కొని తిననివ్వలేదు. అయితే ఇప్పుడు అడుక్కొని తెచ్చుకున్న అన్నం నేను తినను. సుబ్బయ్య మౌనంగా ఆ అన్నాన్ని తన ముందుంచాడు. నువ్వు తినకపోతే నేను కూడా తినను. మీరు ఎందుకు తినరు? నువ్వు ఆకలితో ఉండగా నేనెలా తినగలను? సావిత్రి అతని వైపు చూసింది. మీకు నా మీద ఇంత ప్రేమ ఎందుకు? సుబ్బయ్య నవ్వాడు. నాకు కూడా ఒక కూతురు ఉండేది. సావిత్రి నిశ్శబ్దమైంది. ఎక్కడుంది? లేదు. చనిపోయిందా? సుబ్బయ్య తల ఊపాడు. చిన్నప్పుడే. అతని గొంతు మారింది. ఆమెను నేను కాపాడలేకపోయాను. సావిత్రి కళ్ళలో నీళ్లు. అందుకే నన్ను కాపాడారా? బహుశా అంతేనేమో. అతను అన్నం గిన్నెను ఆమె వైపు జరిపాడు. నువ్వు నా కూతురిలా తిను. ఆ మాట సావిత్రి గుండెను తాకింది. నానా, ఆమె నోటి నుంచి ఆ మాట అనుకోకుండా వచ్చింది. సుబ్బయ్య ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నాడు. ఎన్నో సంవత్సరాల తరువాత అతన్ని నానా అని పిలిచారు. మరోసారి పిలువు. సావిత్రి ఏడుస్తూ నానా అంది. సుబ్బయ్య ముఖం మీద కన్నీటి మధ్య నవ్వు వచ్చింది. ఇప్పుడు తినమ్మా. సావిత్రి మొదట ముద్ద అన్నం తీసుకుంది. ఆ రోజు ఆమె అడుక్కొచ్చిన అన్నం తినలేదు. ఒక తండ్రి ప్రేమగా పెట్టిన అన్నం తిన్నది. మరుసటి ఉదయం సావిత్రి చాలా తొందరగా లేచింది. సుబ్బయ్య ఇంకా నిద్రలోనే ఉన్నాడు. ఆమె గుడిసె బయటకు వచ్చి చుట్టూ చూసింది. ఎక్కడ చూసినా పేదరికమే. ఒక ఇంటి ముందు ముసలమ్మ కూర్చుంది. మరో ఇంటి ముందు చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. ఒక బాలుడు చెత్తలో ఏదో వెతుకుతున్నాడు. సావిత్రి దగ్గరికి వెళ్ళింది. ఏం వెతుకుతున్నావు? తినడానికి ఏమైనా ఉందేమో అని. ఆమె గుండె ఒక్కసారిగా బరువైంది. నీ అమ్మ ఎక్కడా? పనికెళ్ళింది. నాన్న? తెలియదు.
ఆ బాలుడి చేతిలో చిన్న ప్లాస్టిక్ సంచి, అందులో నిన్నటి మిగిలిన రొట్టె ముక్క. సావిత్రి తన దగ్గర ఉన్న 2 రూపాయలు తీసి ఇచ్చింది. ఇవి తీసుకో, మీకు నాకు ఉన్నాయి. అతను వెళ్ళిపోయాడు. సావిత్రి తన చేతులను చూసుకుంది. నిన్నటి వరకు తన ఆకలే తనకు ప్రపంచం. ఈరోజు మరో మనిషికి ఆకలి కనిపించింది. సుబ్బయ్య లేచేసరికి సావిత్రి నీళ్లు తెచ్చిపెట్టింది. నువ్వెందుకు చేశావు? ఇంట్లో పనుంది కదా. నువ్వు నా ఇంట్లో అతిథివి. నాకు అతిథిగా ఉండడం రాదు. పని చేస్తాను. సుబ్బయ్య నవ్వాడు. సరే, ముందు నీకు పని వెతుకుదాం. మళ్ళీ అన్నం తినను అంటావు. ఆ రోజు ఇద్దరూ కాలనీలో తిరిగారు. ఒక ఇంట్లో పని అడిగారు. ఇంటి పని వస్తుందా? వస్తుంది. ఎంత జీతం? మీకు ఎంత ఇవ్వడం వీలైతే అంత. అయినా పని ఇవ్వలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేయాలి. చేస్తాను అని చెప్పింది. కానీ ఆమెకు పని దొరకలేదు. మరో ఇంటికి వెళ్ళారు. పిల్లల్ని చూసుకోగలవా? చూసుకోగలను. మా ఊరి నుంచి వస్తానన్నారు. మాకు బయటి వాళ్ళు వద్దు. మళ్ళీ తిరిగి వచ్చారు. 3వ ఇల్లు పాత్రలు కడగాలి. చేస్తాను. రోజుకు 100 రూపాయలు. సావిత్రి వెంటనే సరే అంది. సుబ్బయ్య ఆమె వైపు చూసి నవ్వాడు. ఇంత తక్కువకు ఎందుకు ఒప్పుకున్నావు? మొదటి రోజు కదా నాన్న. నీకు నీ విలువ తెలియదు అన్నాడు సుబ్బయ్య. పని దొరికితే చాలు అంది. ఆ రోజు నుంచి సావిత్రి ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేయడం మొదలుపెట్టింది. పాత్రలు, బట్టలు, ఇల్లు ఊడవడం, వంటలో సాయం చేయడం చేసేది. ఎవరూ ఆమె గతం అడగలేదు. ఆమె కూడా చెప్పలేదు. సాయంత్రం ఇంటికి వచ్చాక మొదట సుబ్బయ్యకు భోజనం పెట్టేది. నువ్వు తిన్నావా అమ్మా? తిన్నాను నాన్న. నిజం చెప్పు. ముందు మీరు తినండి. సుబ్బయ్యకు అర్థమైంది. ఆమెకు ఇంకా తనకంటే ముందు ఇతరులను చూసే అలవాటు ఉంది అని. సావిత్రి పనిచేస్తున్న ఇల్లు సీతారామయ్యది. అతనికి ఒక చిన్న హోటల్ ఉంది. పగలు ఇంట్లో పని, సాయంత్రం హోటల్లో పని. ఒకరోజు సావిత్రి పాత్రలు కడుగుతుండగా వంటింట్లో మిగిలిన అన్నం చూసింది. ఇంత అన్నం పని మనిషి చెప్పింది మిగిలిపోయింది. ఏం చేస్తారు? చెత్తలో పడేస్తాం. సావిత్రి ఆ అన్నం వైపు చూసింది. పడేయకండి. ఎందుకు? ఎవరైనా తింటారు. ఎవరూ తినరు. నాకు ఇవ్వండి. ఆమె ఒక గిన్నెలో అన్నం తీసుకుంది. కొంచెం కూర, కొంచెం పప్పు అన్నీ ఒక సంచిలో పెట్టుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చి సుబ్బయ్య ముందు పెట్టింది. ఇది ఎక్కడి నుంచి? మిగిలిన భోజనం. మరి నువ్వు? నాకు కూడా ఉంది. ఆమె తనకు దాచుకున్న చిన్న గిన్నె చూపించింది. కానీ గిన్నెలో అన్నం లేదు. సుబ్బయ్య ఆమెను చూశాడు. నువ్వు తినకుండా నా కోసం ఉంచావా తల్లి? మీరు కూడా నిన్న నా కోసం దాచిపెట్టారు కదా నాన్న. సుబ్బయ్య నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆ రాత్రి ఇద్దరూ ఒకే గిన్నెలో అన్నం పంచుకొని తిన్నారు. ఆ చిన్న గుడిసె లోపల ఆ రోజు భోజనం తక్కువే, కానీ ప్రేమ మాత్రం చాలా ఎక్కువ. ఒకరోజు సీతారామయ్య హోటల్లో వంట మనిషి రాలేదు. ఉదయం నుంచి కస్టమర్లు వస్తున్నారు. ఏం చెయ్యాలి? అతను ఆందోళనలో ఉన్నాడు. సావిత్రి ఇంటి పని ముగించుకొని హోటల్కు వచ్చింది. సీతారామయ్య అరుపులు వినిపించాయి. సార్, ఏమైంది అని సావిత్రి అడిగింది. వంట మనిషి రాలేదని, ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని సీతారామయ్య అన్నాడు. ఏం వండాలి? నువ్వు వండగలవా? సావిత్రి కాసేపు ఆలోచించింది. ఇంట్లో వండిన అనుభవం ఉంది. ఇది హోటలు, ప్రయత్నిస్తాను. సీతారామయ్య ఆమెను వంటగదిలోకి పంపాడు. ఆమె మొదట అన్నం పెట్టింది. తర్వాత పప్పు, సాంబార్, కూర, చట్నీ అన్నీ సిద్ధం చేసింది. మొదటి కస్టమర్ వచ్చారు. ఈరోజు వంట ఎవరు చేశారు? సీతారామయ్య అన్నాడు. కొత్తగా వచ్చిన అమ్మాయి. అతను అన్నం తిన్నాడు. బాగుంది. రెండో కస్టమర్, సాంబార్ చాలా బాగుంది. మూడో కస్టమర్, కూర కూడా రుచిగా ఉంది అన్నాడు. సీతారామయ్య ఆశ్చర్యంగా సావిత్రిని చూశాడు. నీకు ఇంత బాగా వంట చేయడం ఎలా వచ్చు? సావిత్రి నవ్వింది. మా అమ్మని చూసి నేర్చుకున్నాను. ఆ రోజు సాయంత్రం సీతారామయ్య ఆమెకు జీతం ఇచ్చాడు. ఇది నీకు. సావిత్రి తీసుకోలేదు.
సార్ ఏమైంది? ఒక నెల పని చెయ్యనివ్వండి, మిగిలిన అన్నం తీసుకోనా సార్? ఎందుకు? నువ్వు తిన్నావు కదా. నాకు మా నాన్న ఉన్నారు. మా కాలనీలో చాలామంది అన్నం లేక ఉన్నారు. చెత్తలో వెతుకుతున్న అబ్బాయి గుర్తుకు వచ్చాడు. మిగిలితేనే, అది మీకు అభ్యంతరం లేకపోతేనే అంది. సీతారామయ్య కాసేపు ఆమెను చూశాడు. నీకంటే ఇతరుల గురించి ఎక్కువ బాధ అనుకుంటా అన్నాడు. సావిత్రి నవ్వింది. ఆకలి ఎలా ఉంటుందో నాకు తెలుసు సార్. ఆ మాట విన్న సీతారామయ్య మొదటిసారి ఆమెను పని మనిషిగా కాకుండా ఒక మనిషిగా చూశాడు. కొన్ని నెలలు గడిచాయి. అలా అడుక్కునే వాళ్ళకి తెచ్చిపెట్టింది. సావిత్రి వంట వల్ల హోటల్కి మంచి పేరు వచ్చింది. వంట చేసింది సావిత్రమ్మేనా అని అడిగి వచ్చే కస్టమర్లు పెరిగారు. ఆమెకు వచ్చిన జీతంలో తన అవసరాలకి కొంత మాత్రమే పెట్టుకొని మిగిలినది సుబ్బయ్యకు, మందులకు, కాలనీలో ఆకలితో ఉన్న వాళ్లకు ఖర్చు చేసేది. ఒకరోజు హోటల్ మూసిన తరువాత సీతారామయ్య ఆమెను పిలిచాడు. సావిత్రి, సార్, నేను అమెరికా వెళ్తున్నాను. నా కొడుకు అక్కడ ఉన్నాడు. ఇక అక్కడ ఉండాలని నిర్ణయించుకున్నాను. ఆమె మౌనంగా ఉంది. హోటల్ అమ్మేస్తున్నాను అన్నాడు. సావిత్రికి ఒక్కసారిగా భయం వేసింది. హోటలు నీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. నా దగ్గర డబ్బులు లేవు కదా. ఒక్కసారే ఇవ్వనవసరం లేదు. కొంత ఇవ్వు, మిగిలినది నెల నెల ఇవ్వు. నీకే ఎందుకు ఇవ్వాలని అడిగితే నా హోటల్కి మంచి పేరు వచ్చింది. నీ కష్టంతో ఈ కాలనీలో అందరికీ అన్నం పెడుతున్నావు. ఎంతో ధనము ఉన్న మాలాంటి వాళ్ళు చెయ్యలేని పని నువ్వు చేస్తున్నావు. అందుకే నీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఆమె సుబ్బయ్యతో హోటల్ అమ్ముతున్నారట నాన్న. ఈ హోటల్ను మనని తీసుకోండి అంటున్నారు సీతారామయ్య గారు. సుబ్బయ్య ఆశ్చర్యపోయాడు. నువ్వా? అవును నాన్న. మరి డబ్బు? నా బంగారం అమ్ముతాను. మిగిలిన డబ్బు నెల నెల ఇవ్వమన్నారు. నీ బంగారం అంటే మంగళసూత్రాలా అన్నాడు సుబ్బయ్య. అవును నాన్న, మంగళసూత్రాలే. అవి నీ పెళ్లి గుర్తులమ్మా అన్నాడు. ఈ గుర్తు నన్ను కాపాడలేదు నాన్న. సుబ్బయ్య మౌనంగా చూశాడు. కానీ దీన్ని అమ్మితే 100 మందికి ఆకలి నుంచి కాపాడవచ్చు. ఆమె కళ్ళలో అచంచలమైన నిర్ణయం. నా పెళ్లి బంధం నన్ను వదిలేసింది. ఇది ఇంకో రూపంలో 100 కుటుంబాలకు ఆకలి తీర్చాలి. సుబ్బయ్య కళ్ళలో కన్నీళ్లు. నువ్వు ఈ హోటల్ కొనుగోలు చేస్తే నీ జీవితం మొత్తం దీనికి అంకితం అవుతుంది. సావిత్రి చిరునవ్వుతో అంది. నాకు ఇంతకంటే మంచి జీవితం ఇంకేముంటుంది నాన్న. ఆ రాత్రి సావిత్రి తన బంగారాన్ని చివరిసారిగా చూసింది. తన పెళ్లి రోజు గుర్తుకొచ్చింది. తండ్రి ఏడ్చిన ముఖం గుర్తొచ్చింది. అత్తింటి తలుపు గుర్తొచ్చింది. బావి గుర్తొచ్చింది. సుబ్బయ్య చాచిన చెయ్యి గుర్తొచ్చింది. ఆమె బంగారం పెట్టి మూసివేసింది. ఇక నుంచి ఇవి నా ఆభరణాలు కావు. ఇవి ఆకలితో ఉన్న వాళ్లకు అన్నం పెట్టే గిన్నెలు అని చెప్పింది. ఆ రోజు సావిత్రి తన గతాన్ని అమ్మలేదు. తన గతానికి ఒక కొత్త అర్థాన్ని కొనుగోలు చేసింది. మరుసటి రోజు ఆమె బంగారం అమ్మింది. దుకాణదారుడు అడిగాడు, ఇవి ఎందుకు అమ్ముతున్నావమ్మా? సావిత్రి నెమ్మదిగా చెప్పింది, ఇవి నా గతానికి గుర్తులు. ఇక నుంచి ఇవి నా భవిష్యత్తుకి అన్నం కావాలి. ఆమె కళ్ళలో కన్నీళ్లు ఉన్నాయి. కానీ ఆ కన్నీళ్లలో బాధ కంటే నిర్ణయం ఎక్కువగా ఉంది. సీతారామయ్య హోటల్ తాళాలు సావిత్రి చేతిలో పెట్టాడు. ఇక నుంచి ఇది నీది. ఆమె తాళాలను 2 చేతులతో పట్టుకుంది. అది ఒక చిన్న హోటల్. 4 టేబుళ్ళు, కొన్ని పాత కుర్చీలు, 2 పొయ్యిలు, కొన్ని గిన్నెలు. కానీ సావిత్రికి అది ఒక రాజభవనం. ఆమె వంటగదిలోకి వెళ్ళి పొయ్యిని తాకింది. ఇక నుంచి ఈ పొయ్యి ఆకలి కోసం వెలగాలి అంది. సుబ్బయ్య అడిగాడు, హోటల్కి ఏ పేరు పెడదాం? సావిత్రి కొద్దిసేపు ఆలోచించి అన్నపూర్ణ నిలయం హోటల్ ముందు బోర్డు పెట్టించింది. ఆకలితో వచ్చిన వారికి ఇక్కడ ధర అడగరు. ఆ బోర్డును చూసిన సుబ్బయ్య కళ్ళలో నీళ్లు. అమ్మా, నువ్వు హోటల్ కొనలేదు, మరి నీ జీవితానికి అర్థం కొన్నావు. సావిత్రి మౌనంగా నవ్వింది. అన్నపూర్ణ నిలయం మొదటి రోజు సావిత్రి ఉదయం 4 గంటలకే లేచింది. బియ్యం కడిగింది, పప్పు నానబెట్టింది, కూరగాయలు తరిగింది, పొయ్యి వెలిగించింది. ఆమె చేతి వంట వాసన ఊరంతా వ్యాపించింది. మొదటి కస్టమర్ ఒక కూలి. అతను జేబు చూసుకొని అన్నాడు, అమ్మా, నా దగ్గర 20 రూపాయలే ఉన్నాయి. భోజనం ఎంత? 30.
మిగతా 10 రేపిస్తాను. సావిత్రి నవ్వింది. రేపు ఇవ్వాల్సిన అవసరం లేదు, ముందు నువ్వు భోజనం తినండి. అతను కూర్చొని భోజనం చేశాడు. మొదటి ముద్ద నోట్లో వేసుకొని కాసేపు కళ్ళు మూసుకున్నాడు. ఏమైంది? ఇంటి అన్నంలా ఉంది అమ్మా. ఆ మాట సావిత్రి గుండెల్లోకి వెళ్ళిపోయింది. సావిత్రి నవ్వింది. అదే ఆమెకు మొదటి రోజు లాభం. ఆ కాలనీలో చాలామంది పేదవాళ్ళు. పని దొరికిన రోజు భోజనం, పని దొరకని రోజు ఆకలి. కొంతమంది అడుక్కునేవారు. సావిత్రి వారికి భోజనం పెట్టేది. ఒకరోజు ఒక వృద్ధుడు అడిగాడు, అమ్మా, మాకు ప్రతిరోజు ఇలా పెడతావా? పెడతాను. ఎంతకాలం? మీరు పని చేసే వరకు. ఆ వృద్ధుడు ఆశ్చర్యపోయాడు. నా వయసులో నాకు పని ఎవరిస్తారు? సావిత్రి అతని చేతులను చూసింది. కూరగాయలు తరగగలరా? అయితే రేపటి నుంచి ఇక్కడ కూరగాయలు తరగండి. మరుసటి రోజు ఇంకొకరు వచ్చారు. మాకు కూడా పని కావాలి. సావిత్రి పనులు పంచింది. ఒకరికి పాత్రలు, ఒకరికి కూరగాయలు, ఒకరికి టేబుళ్ళు, మరొకరికి సరుకులు తెచ్చే పని. కొద్ది రోజుల్లో అడుక్కునే చేతులు పని చేసే చేతులు అయ్యాయి. సుబ్బయ్య ఒకరోజు అన్నాడు, అమ్మా, నువ్వు ఓటలు నడపడం లేదు, మనుషులను నడిపిస్తున్నావు. సావిత్రి నవ్వింది. మనిషికి కడుపు నిండితే అతని గుండె కూడా ధైర్యంగా ఉంటుంది నాన్న. హోటల్లో భోజనం చేసే పిల్లల్లో ఒకడు రవి. సావిత్రికి ఒకరోజు అడిగింది, స్కూలుకు వెళ్తున్నావా? లేదు. ఎందుకు? పుస్తకాలు లేవు. చదవాలని ఉందా? ఉంది. పెద్దయ్యాక ఏమవ్వాలి? రవి కాసేపు ఆలోచించి అన్నాడు, డాక్టర్. ఎందుకు? మా అమ్మ అనారోగ్యంగా ఉంది. డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళడానికి మా దగ్గర డబ్బులు లేవు. సావిత్రి కళ్ళలో నీళ్లు. రేపటి నుంచి స్కూలుకు వెళ్తావు. ఎలా? పుస్తకాలు నేను కొంటాను. ఫీజు? అది కూడా? రవి ఆశ్చర్యంగా అడిగాడు. ఎందుకు? సావిత్రి అతని తల నిమిరింది. నేను నీకు చదువిస్తాను. నువ్వు పెద్దయ్యాక ఇంకో పేద పిల్లవాడికి చదువునివ్వాలి. ఆ రోజు నుంచి హోటల్లో ఒక చిన్న మూలను పిల్లల చదువు కోసం కేటాయించింది. 2 టేబుళ్ళు, కొన్ని కుర్చీలు, పుస్తకాలు, పెన్సిళ్ళు, గోడపై ఒక వాక్యం రాసింది. సావిత్రి చదువు ఆగిపోయింది, కానీ ఆమె చేతుల్లో మరెంతో మంది పిల్లల చదువు మొదలైంది. కాలం గడిచింది. అన్నపూర్ణ నిలయం చిన్న హోటల్ నుంచి పెద్ద భోజనశాలగా మారింది. అక్కడ పనిచేసేవాళ్ళు కాలనీ వాళ్ళే. ఎవరికి ఎంత పని చేతనైతే అంత పని, ఎవరికి ఎంత అవసరమో అంత సహాయం. పని చేయగలిగిన వాళ్లకు జీతం, పని చేయలేని ముసలి వాళ్లకు ఉచిత భోజనం. పేద పిల్లలకు చదువు. ఒకరోజు ఎవరో సావిత్రిని అడిగారు, మీకు పిల్లలు ఎంతమంది? ఆమె నవ్వింది. లెక్క పెట్టలేదు. ఎందుకు? ప్రతిరోజు కొత్త వాళ్ళు చేరుతున్నారు. ఆమెకు నిజంగానే తన పిల్లల సంఖ్య తెలియదు. ఎందుకంటే ఆమె తల్లి అనే పదాన్ని రక్త సంబంధంతో కొలవలేదు. ఆకలి తీరిన ప్రతి మనిషి ఆమెకు బిడ్డే. అందుకే కాలనీలో అందరూ ఆమెను ఒక పేరుతో పిలవడం మొదలుపెట్టారు, సావిత్రమ్మ అని. ఇంతలో రాములు సావిత్రిని పూర్తిగా మర్చిపోయాననుకున్నాడు. కొంతకాలం రెండో పెళ్లి చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. పిల్లలు పుట్టలేదు. మళ్ళీ అదే అనుమానాలు మొదలయ్యాయి. చివరకు భార్య పట్టుబట్టడంతో ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. పరీక్షలు జరిగాయి, రిపోర్టులు వచ్చాయి. డాక్టర్ రాముల్ని చూసి అన్నాడు, మీకు ఒక సమస్య ఉంది. ఏమిటి డాక్టర్? మీ వల్ల సంతానం కలగడం కష్టం అవుతుంది. రాములు ముఖం తెల్లబడింది. డాక్టర్ మళ్ళీ అన్నాడు, మీ భార్యలో సమస్య లేదు. ఆ ఒక్క మాటతో రాములు గతం మొత్తం కళ్ళ ముందు నిలిచింది. సావిత్రి, ఆమె ఏడ్చిన ముఖం, పిల్లలు లేరు అని నిందించిన రోజులు, ఇంట్లోంచి గెంటి వేసిన రోజు, ఆమె చేతులు జోడించి పని మనిషిగా అయినా ఉంటాను అన్న రోజు అన్నీ గుర్తుకొచ్చాయి. రాములు మొదటిసారి తన తప్పును పూర్తిగా అర్థం చేసుకున్నాడు. తప్పు ఆమెలో లేదు అని తనలో తానే అనుకున్నాడు. తప్పు నాలో ఉంది. అతని రెండో భార్య కూడా నిజం తెలుసుకున్న తరువాత అతన్ని వదిలి వెళ్ళిపోయింది. రాములు ఒంటరిగా మిగిలాడు. ఆ రాత్రి అతను సావిత్రి కోసం మొదటిసారి గట్టిగా ఏడ్చాడు. కొన్ని రోజుల తర్వాత రాములు అన్నపూర్ణ నిలయం గురించి విన్నాడు. అక్కడ ఒక సావిత్రమ్మ ఉంది.
పేదవాళ్ళందరికీ అన్నం పెడుతుంది. ఆ పేరు విన్న వెంటనే అతని గుండె ఒక్కసారిగా కొట్టుకుంది. ఒకరోజు అన్నపూర్ణ నిలయం ముందు నిలబడ్డాడు. లోపలికి అడుగు పెట్టాడు. వంటగదిలో సావిత్రి ఉంది. ఎన్నో సంవత్సరాల తరువాత సావిత్రి రాముల్ని చూసింది. ఆమె ప్రశాంతంగా అడిగింది, ఎందుకు వచ్చారు? నిన్ను చూడడానికి. చూశారుగా. నన్ను క్షమించు సావిత్రి. సావిత్రి కొద్దిసేపు మౌనంగా ఉంది. క్షమించాను. రాములు ఆశ్చర్యపోయాడు. ఇంత సులభంగా? నిన్ను క్షమించకపోతే నా మనసులో నీకు చోటు ఇవ్వాలి. అది నాకు ఇష్టం లేదు. అతని కళ్ళలో కన్నీళ్ళు. నా వెంట తిరిగిరా. సావిత్రి చుట్టూ చూసింది. ఒకవైపు వంట చేస్తున్న మహిళలు, మరోవైపు చదువుకుంటున్న పిల్లలు, బయట భోజనం చేస్తున్న ముసలివాళ్ళు. సుబ్బయ్య కౌంటర్ దగ్గర కూర్చున్నాడు. ఆమె నెమ్మదిగా అంది, ఒకప్పుడు నాకు ఒక కుటుంబం ఉండేది. అది నన్ను వదిలేసింది. ఇప్పుడు నాకు పెద్ద కుటుంబం ఉంది. ఆమె చుట్టూ చూపించింది. ఇదిగో నా కుటుంబం. రాములు తలదించుకున్నాడు. నాతో రావా? సావిత్రి తల ఊపింది. క్షమించండి అంటే మళ్ళీ అదే జీవితంలోకి వెళ్ళడం కాదు. ఆమె అతని ముందు ఒక ప్లేట్లో అన్నం పెట్టింది. తినండి. రాములు ఆ ప్లేటును చూస్తూ ఏడ్చాడు. అతను భర్తగా ఆమెను పొందలేకపోయాడు. కానీ ఒక మనిషిగా ఆమెను గౌరవించడం మొదలుపెట్టాడు. ఆ రోజు నుంచి రాములు పూర్తిగా మారిపోయాడు. అతను సావిత్రి జీవితంలోకి భర్తగా తిరిగి రాలేదు, కానీ ప్రతి నెల తన శక్తి మేరకు డబ్బు పంపుతూ ఒకే మాట చెప్పేవాడు. ఇది నా పాపానికి పరిహారం కాదు, కానీ ఇంకొకరి ఆకలికి ఉపయోగపడాలి. సావిత్రి అతని వైపు చూసి నెమ్మదిగా అంది, పరిహారం అవసరం లేదు రాములు. మార్పు చాలు. కాలం గడిచింది. రవి చదువుకుని డాక్టర్ అయ్యాడు. తన మొదటి జీతంతో అన్నపూర్ణ నిలయానికి కొత్త వంటగది నిర్మించాడు. అమ్మా, ఇది నీకోసం. నువ్వు నాకు ఇచ్చిన అన్నానికి ఇది చిన్న గుర్తు మాత్రమే. సావిత్రి చిరునవ్వుతో తల ఊపింది. గుర్తులు కాదు రవి, కొనసాగింపు కావాలి. నేను పెట్టిన అన్నం నువ్వు ఇంకొకరికి పెట్టాలి. రవి ఆమె పాదాలకు నమస్కరించాడు. అదే నా జీవితం అమ్మ. సంవత్సరాలు గడిచాయి. సావిత్రమ్మ జుట్టు తెల్లబడింది. నడక నెమ్మదించింది. కానీ ఆమె మనసు మాత్రం ఎప్పటిలాగే బలంగా ఉంది. ఒకరోజు వంటగదిలో కూర్చొని ఆమె నెమ్మదిగా అంది, ఇక నేను వండలేనురా రవి. వెంటనే అన్నాడు, ఇక నువ్వు వండాల్సిన అవసరం లేదమ్మా. ఇప్పటి నుంచి నీ కలను మేము నెరవేరుస్తాం. సావిత్రి కళ్ళలో ప్రశాంతత. అయితే నాకు భయం లేదు. ఎందుకు అమ్మా? ఆమె చిరునవ్వుతో చెప్పింది, నేను వెళ్ళిపోయినా ఆకలి ఆగదు. అది ఆగకపోతే నా పని కూడా ఆగదు. ఆమె చివరి కోరిక ఒకటే, ఒక ముద్ద అన్నం పెట్టురా. రవి చేతులు వణికాయి. అతను అన్నం ముద్ద చేసి ఆమె నోటికి దగ్గర చేశాడు. ఇంకొంచెం. ఆమె మెల్లగా తిన్నది. ఆ క్షణంలో ఆమె ముఖంలో ఒకే భావం, పూర్తి తృప్తి. ఇదే నా ఇల్లురా. ఏమిటమ్మా? ఆకలితో ఉన్న వాళ్ళే నా కుటుంబం. ఆమె కళ్ళు మూసుకుంది చిరునవ్వుతో. ఆ రోజు అన్నపూర్ణ నిలయం ఆగలేదు. పొయ్యి మళ్ళీ వెలిగింది. గిన్నెలు మళ్ళీ నిండాయి. బయట ఒక వృద్ధుడు అడిగాడు, సావిత్రమ్మ లేరా? రవి కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు, ఆమె లేరు, కానీ ఆమె అన్నం ఇంకా ఉంది. వృద్ధుడు తిన్నాడు. రుచి మారలేదు. రవి ఆకాశం వైపు చూశాడు. అమ్మా, నువ్వు వెళ్ళిపోయావు అనుకున్నాం, కానీ నువ్వు ప్రతి ముద్దలో ఉన్నావు. అన్నపూర్ణ నిలయం ముందు కొత్త బోర్డు పెట్టారు. సావిత్రమ్మ అన్నపూర్ణ నిలయం. ఒక ముద్ద అన్నం ఒక జీవితాన్ని నిలబెడుతుంది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి ఒకే నియమం, తిన్న తరువాత ఇంకొకరి ఆకలిని గుర్తుపెట్టుకో. సావిత్రి ఒక వ్యక్తి కాదు, ఒక ఆలోచన. ఆమె జీవితం ఒక సత్యాన్ని చెప్పింది. ప్రేమ అంటే ఇవ్వడం, సేవ అంటే జీవించడం.
మానవత్వం అంటే ఆకలిని పంచుకోవడం. ఆమె పుట్టింది ఒక ఇంట్లో అయినా కానీ ముగిసింది వేల ఇళ్లలో. ఆమెకు పిల్లలు లేరు కానీ ఆమె ప్రతి ఆకలితో ఉన్న మనిషికి తల్లి అయింది. ఆమె కథ ముగియలేదు, ఎందుకంటే ఆమె పెట్టిన అన్నం ఇంకా కొనసాగుతుంది. అదే సావిత్రమ్మ, అదే నిజమైన విజయం, అదే అన్నం పెట్టిన అమ్మ కథ. ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. శుభం.